హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యోమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. మనం ఆల్రెడీ ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ రెసిపీ అనేది నేర్చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ కేక్ని బ్యూటిఫుల్గా బర్త్డే కేక్ లాగా రెడీ చేసేసుకుందాం. అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. అదేలా అనుకుంటున్నారా? రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. మనం ఈరోజు గనాష్ తయారు చేసుకుందాం. చాక్లెట్ కానీ క్రీమ్ కానీ యూజ్ చేయకుండా ఈ విధంగా కోకో పౌడర్ యాడ్ చేసి పర్ఫెక్ట్ గనాష్ అనేది తయారు చేసేయచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక బౌల్ తీసుకోండి. మీరైతే స్టవ్ మీద చేయండి. తర్వాత నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ పైన మెన్షన్ చేస్తున్నాను కదా, ఎగ్జాక్ట్గా ఆ విధంగా తీసుకోండి. నేను యాడ్ చేస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. బాగా కలపండి. ఇంకా నేను స్టవ్ అయితే ఆన్ చేయలేదు, ఓన్లీ దాని మీద పెట్టానంతే. మీకు ఇప్పుడు కలిపాను, మొత్తం మిక్చర్ అంతా ఒక్కసారి కలిపేశాను. ఇప్పుడు పాలు కూడా యాడ్ చేసేస్తున్నాను, నార్మల్ పాలే. ఓకేనా? ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటూ మీరు ఈ విధంగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. మీరు హైలో పెడితే గిన్నె మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మన గనాష్ కూడా కొద్దిగా మాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే సిమ్లో పెట్టుకొని చేసుకోండి అని చెప్తున్నాను. నేను ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద చూపిస్తున్నాను, మీరైతే స్టవ్ మీద సిమ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ కలపగా మీ మిక్చర్ అన్నది కొద్దిగా టైట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక 5 నిమిషాల దాకా కలపండి. కలుపుతున్నప్పుడు దగ్గరికి పడుతుంది. అప్పుడు మీరు ఈ విధంగా బటర్ని యాడ్ చేయండి. ఇది ఒకవేళ మీ దగ్గర సాల్టెడ్ ఉన్నా సరే పర్లేదు, యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారా, గనాష్ అనేది దగ్గర పడుతుంది. బాగా మిక్స్ చేసేస్తున్నాను. బటర్ని కూడా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా అవ్వాలి. కాదు నాకు ఇంకా కొద్దిగా టైట్గా కావాలి అంటే ఇంకొద్దిసేపు ఉంచుకోండి పొయ్యి మీద. ఓకేనా? నాకు ఈ పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది అనుకుంటే మటుకు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పైన పెట్టిన గిన్నెని తీసేయండి. నాకైతే సరిపోయింది. ఈ విధంగా కావాలన్నమాట మన గనాష్. పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని నేను వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకోండి కూల్ అవ్వడానికి. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇప్పుడు ఈ గనాష్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారబెట్టుకోవాలా అని. కాదండి, నార్మల్గా మీరు కౌంటర్ టాప్ మీద అంటే కిచెన్లోనే ఉంచేయండి, మూత వేసి కూల్ అయిపోతుంది. ఇప్పుడు మనం క్రీమ్ పాట్లోకి వద్దాం. క్రీమ్ కోసం ఆల్రెడీ మీ అందరికీ చాలా మంచిగా ఒక వీడియో చేసి చూపించాను. సో దట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ రోజు క్లారిఫై చేశాను. ఎవరైనా కొత్తగా కానీ క్రీమ్ కోసం తెలుసుకోవాలి అంటే ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ విధంగా క్రీమ్ తీసుకున్నాను, ఒక కప్పు. దాన్ని చక్కగా మీరు బీట్ చేసుకోండి. స్లోగా అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ దాకా బీటింగ్ అన్నది మనం పెంచుకుంటూ బీట్ చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా బీట్ అయిపోతుంది క్రీమ్. ఇక్కడ నేను కొద్దిగా స్పీడ్ చేసి చూపిస్తున్నాను, లేకపోతే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా మన క్రీమ్ అన్నది బీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం తయారు చేసుకున్న గనాష్ ఉంది కదా, దానిని ఈ విధంగా కొద్దిగా క్రీమ్లో యాడ్ చేయండి. చల్లారిన తర్వాత మన గనాష్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా టైట్గా చక్కగా ఉందో చూస్తున్నారా? షైనీగా కూడా ఉంది. ఇప్పుడు క్రీమ్లో యాడ్ చేసి ఈ విధంగా ఒక్కసారి బీట్ చేయండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మన ట్రఫుల్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. బీటర్స్ ఉన్నది కూడా ఈ విధంగా మీరు స్పాచులా సహాయంతో తీసేయండి. ఇక్కడ మీరు గమనించవలసింది, స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బీటర్స్ ఉన్నది తీయండి, లేకపోతే బీటర్స్ ఆన్ అయ్యి ఇల్లంతా క్రీమ్ అయిపోయి ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మన కేక్ని చక్కగా 3 భాగాలుగా కట్ చేసేసుకుందాం. మీరు కేక్ని ఏ విధంగా స్టోర్ చేస్తారని చాలామంది చాలా వీడియోస్లో నాకు కిందన కామెంట్స్ చేశారు. నేను కేక్ని చక్కగా ఎయిటెడ్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. లేదు వెంటనే దీని మీద ఐసింగ్ చేసేయాలంటే బయటనే ఉంచేసుకొని కేక్ చల్లారిపోయిన తర్వాత నేను ఐసింగ్ అనేది చేసేస్తాను. ఓకేనా అండి? ఈ విధంగా నేను 3 భాగాలుగా కట్ చేసేసుకుంటున్నాను, చూడండి. ఇలా ఎంత పర్ఫెక్ట్గా ఉందో కూడా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను కట్ చేసిన తర్వాత.
ఎగ్లెస్ స్పాంజే కదా అని చెప్పి తక్కువ చేసి చూడకండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను 3 భాగాలుగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కేక్ని బాగా మనం సాఫ్ట్గా అవ్వాలంటే ఏం చేస్తాం, సోక్ చేయాలి. సోక్ చేయడానికి నేను యూస్ చేసే పద్ధతి ఏంటంటే, నార్మల్గా ఉన్న వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్లు షుగర్ని యాడ్ చేస్తాను. ఇక్కడైతే నేను షుగర్ పౌడర్ యాడ్ చేశాను. మీరు నార్మల్ షుగర్ అయినా యాడ్ చేసి బాగా కలిపేయండి, ఎక్కడ మీకు గ్రెయిన్స్ లేకుండా. చాలామంది షుగర్ సిరప్ని బాగా పాకంలా తయారు చేసి కూడా చేస్తారు. ఎవరిష్టం వాళ్ళది, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి. నేను చేసే విధానం అన్నది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక లేయర్ అనేది పెట్టేసుకున్నాను, దాని మీద సోక్ చేసేసుకున్నాను. ఇప్పుడు క్రీమ్ని అప్లై చేసేసుకుంటున్నాను. ఇక్కడ క్రీమ్ని మీకు ఎంత వేస్తే మంచిదా అన్నది చూసుకొని మీ కస్టమైజేషన్ ప్రకారంగా చేసుకోండి. కొంతమందికి క్రీమ్ ఎక్కువ వద్దు అనుకుంటారు, అలాంటి వాళ్ళు తగ్గించి వేసుకోండి. లేదు మా పిల్లలు బాగానే తింటారు అంటే ఎక్కువే వేసుకోవచ్చు. చాక్లెట్ చిప్స్ని యాడ్ చేసుకోండి మధ్యలో, ఇది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అలాగే ఉంచవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టేసి సేమ్ ప్రాసెస్, సోక్ చేయండి, క్రీమ్లు అప్లై చేయండి, మధ్యలో మీరు చాక్లెట్ చిప్స్ని యాడ్ చేసుకోండి. అంతే, మన కేక్ ఫిల్లింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా మనం పెట్టేసుకోవాలి. సైడ్ నుంచి ఉన్న ఫినిషింగ్ అన్నది పర్ఫెక్ట్గా చేసుకోండి. క్రీమ్ని అప్లై చేసుకుంటూ మీరు గ్యాప్స్ అన్నవి చక్కగా మీరు కవర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, రెండో లేయర్లోనే నేను ఇంకా చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను. వేసి పైన ఇంకా మొత్తం లేయర్ అన్నది వేసేసి, అంటే ఇంకా లాస్ట్ లేయర్ అన్నది పెట్టేసి ఇక్కడ కూడా నేను సోక్ చేసేసి క్రీమ్ని అప్లై చేసేసుకుంటున్నాను. ఇదేనా ఫినిషింగ్ అన్నమాట. అంటే ఇంకా లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసింది కేక్. కొంతమంది 3 లేయర్స్ కట్ చేయలేను అనుకుంటే వాళ్ళు 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి తెలీదు పర్ఫెక్ట్గా లేయర్స్ కట్ చేయడం అన్నది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది మన ఛానల్ చాలామంది చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు. వాళ్ళు 6th, 7th, 8th మరలా అయితే 10th వరకు చదివే పిల్లలందరూ మన ఛానల్ చూస్తున్నారు. అది మీకు తెలుసో లేదో, నాకు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళందరూ మెసేజ్ చేస్తూ ఉంటారు, నేను ఈ కేక్ చేశానక్క అని చెప్పి. నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇంత చిన్న పిల్లలు ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు కట్ చేసేటప్పుడు మీ మమ్మీ సహాయం అన్నది తీసుకోండి అమ్మా. డైరెక్ట్గా మీరు కత్తిని పట్టుకొని చేయకండి, చేతులు ఏమన్నా అయితే నెక్స్ట్ వచ్చేది ఎగ్జామ్స్, అందుకోసం అని చెప్పి పేరెంట్స్ సహాయం అన్నది తీసుకోండి కేక్ని కట్ చేసేటప్పుడు. ఐసింగ్ అయితే అవసరం లేదు, మీరే చక్కగా ఈ విధంగా చేసేయచ్చు. ఇక్కడ మీరు చూస్తే నేను ఇంకా కొద్ది క్రీమ్ని యాడ్ చేసి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది తెచ్చేస్తున్నాను. మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా నేను ఫినిష్ తేలేను అంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొద్దిసేపు అంటే ఎంతసేపు అని కూడా డౌట్స్ వస్తే ఒక 15 నిమిషాల దాకా, లేకపోతే అరగంట అయినా పర్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసిన తర్వాత మరలా మీరు క్రీమ్ అనేది అప్లై చేయండి. ఇప్పుడు క్రీమ్ అన్నది మీరు కలిపి మళ్ళీ అప్లై చేస్తుంటే నాకు మెల్ట్ అయిపోతుంది అని చెప్పి చాలామందికి అనిపిస్తుంది. మీకు మెల్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, మరలా ఒక్కసారి బీట్ చేసేయండి. బీట్ చేసేస్తే మీకు మరలా అది ఫినిషింగ్ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? కేక్కి సైడ్న మీరు డ్రిప్స్ ఇవ్వాలంటే ఏ విధంగా ఇవ్వాలంటే, అదే గనాష్ని కొద్దిగా వేడి నీళ్ళన్న వేడి చేసుకోండి వేరొక గిన్నెలో, దాంట్లో ఒక 2 మినిట్స్కి పెట్టండి గనాష్ని. అంతే, మీకు ఇలా చక్కగా డ్రిప్స్ వేసినట్టుగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది గనాష్. చూస్తున్నారా, నేను డ్రిప్స్ వేయడానికి కూడా పైపింగ్ బ్యాగ్ కూడా యూజ్ చేయట్లేదు, స్పూన్తోనే ఇలా సైడ్కి పెట్టండి స్పూన్ని. ఆ సైడ్ నుంచి కిందకి అది డ్రిప్ అవుతూ మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మీకు కేక్ మీద ఇలా డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. బాగుంది కదా? ఇక్కడ మనం క్రీమ్ అన్నది యూజ్ చేయకుండా, చాక్లెట్ అన్నది యూజ్ చేయకుండా ఇంత పర్ఫెక్ట్గా గనాష్ తయారు చేసుకోవచ్చు. ఎవరు చెప్పారండి అన్ని ఐటమ్స్ ఉంటేనే మనం చాక్లెట్ కేక్ చేయాలి అని చెప్పి? అదేమీ లేదండి. మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్లో యూజ్ చేస్తే కేక్ అన్నది మనం చక్కగా చేయొచ్చు. చూపిస్తున్నాను కదా, మీరందరూ కూడా మీ ఇంట్లో మీ నెక్స్ట్ వచ్చే పిల్లల బర్త్డేస్కి పర్ఫెక్ట్గా చేయండి. మీ పిల్లలైతే చాలా హ్యాపీ అయిపోతారు. ఎందుకు హ్యాపీ అయిపోతారో కూడా చెప్తాను.
పిల్లలకి చాక్లెట్ కేక్ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు అడగండి మీరు ఆ కేకే అడుగుతారు వాళ్ళు. అందుకే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి రెసిపీని. మీ పిల్లల బర్త్డేస్కి చేయొచ్చు. ఇప్పుడు మొత్తం డ్రిప్పింగ్స్ అన్నీ వేసేసాను. ఇప్పుడు పైన కూడా మీరు వేసుకోవాలి అని అనుకుంటే వేసేసుకోండి. మిగిలిన గనాషిని కూడా నేను వేసేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, ఎలా దాయాలని అడుగుతారు. ఏదైనా ఒక చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, అందులో వేసేసుకొని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుగానే, అంటే 1 గంట ముందే బయటకు తీసేసుకోండి. అప్పుడు మీ కన్సిస్టెన్సీ అనేది మామూలుగా వచ్చేస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలి అని అనుకోవద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్. ఓకేనా? ఇప్పుడు పర్ఫెక్ట్గా మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ మీద నాజిల్తో డెకరేషన్ చేయాలి కదా, దానికోసం నేను 1M నాజిల్ తీసుకున్నాను. దానిని ఈ విధంగా పర్ఫెక్ట్గా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను పైన వేసిన డ్రిప్పింగ్ అనేది ఇంకా కూల్ అవ్వలేదు. అంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాక అప్పుడు మీరు ఈ విధమైన ఐసింగ్ చేయండి. లేకపోతే కిందకి జారిపోతాయి మీరు వేసిన ఐసింగ్ అన్నది. నేనైతే డైరెక్ట్గా చేసేస్తున్నాను. నేను హ్యాండిల్ చేయగలను కాబట్టి మీరైతే ఈ టిప్ అన్నది పాటించండి. ఇక్కడ నేను మధ్యలో డెకరేషన్ లాగా యూజ్ చేయడానికి ఇలా బిస్కెట్స్ తీసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే ఇలా తీసుకోండి. ఎందుకంటే నార్మల్ కేక్ని చాలా ఫ్యాన్సీగా తయారు చేయాలి అంటే ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. అక్కడ ఉన్నది ఒకటే కేక్ ఉంటుంది, కానీ దానికి డిఫరెంట్ నేమ్స్ పెట్టి మనకి బేకరీస్లో సేల్ చేస్తూ ఉంటారు. అదే బేకరీలో మనం కొనే విధంగా మనం ఇలా ఇంట్లోనే తయారు చేస్తే ఎంత బాగుంటుంది. 1 కేజీ కేక్ 1500 పెడితే ఇంత బ్యూటిఫుల్ కేక్ అన్నది మీకు వస్తుంది. అదే మీరు ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత అవుతుంది ఖర్చు, మీరే మెజర్ చేసుకోండి. నేను ఆల్రెడీ మన వీడియోస్లో ఏ విధంగా మెజర్ చేసుకోవచ్చు మీ కేక్ అన్నది కూడా చెప్పాను. నేను మధ్యలో చాక్లెట్ చిప్స్ మిగిలాయి కదా, అవి వేసేస్తున్నాను. పైన కొద్దిగా గనాష్ మిగిలింది, దానిని కూడా నేను ఓరియో బిస్కెట్స్ మీద వేసేస్తున్నాను. ఇది కూడా ఆప్షనేనండి, నాకు మిగిలింది కాబట్టి ఇలా వాడుతున్నాను అంతే. మీకు మన ఛానల్లో నేను చూపిస్తున్న కేక్స్ అవి నచ్చితే మటుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఒక లైక్ కూడా చేయండి. అప్పుడే కదా నాకు తెలుస్తుంది ఇంతమందికి మన వీడియో నచ్చింది అని చెప్పి. మీరు ఒకవేళ పేరు రాయాలి అనుకుంటే నేను చాక్లెట్ చిప్స్ వేశాను కదా, ఆ ప్లేస్లో రాయొచ్చు. పేరు ఎలా రాయాలి అన్నది నేను ఆల్రెడీ నాజిల్స్ డెకరేషన్ చూపించినప్పుడు చూపించాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇక్కడ మీకు 3 లేయర్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూపిస్తున్నాను. క్రీమ్ నార్మల్గా ఉంది, పీసెస్ అయితే పర్ఫెక్ట్ లేయర్స్ వచ్చాయి. ఎంత బాగుందో మీరే చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో కూడా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కేక్ అండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఒక్క పీసే మీరు 100 రూపీస్ పెడితే కానీ మీకు బేకరీస్లో రాదు. అలాంటిది మీరు ఇంట్లోనే తక్కువ డబ్బులతో ఇంత పర్ఫెక్ట్గా 1 కేజీ చాక్లెట్ కేక్ తయారు చేశారంటే ఎంత పర్ఫెక్ట్గా ఫ్యామిలీ అంతా తినొచ్చు, అవునా కాదా? మీకు కానీ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.